వెల్కమ్ టు ద డాక్యుమెంటరీ ఆన్ సద్దాం హుసేన్. ఇవాళ మన మోడర్న్ హిస్టరీలోని ఒక పెద్ద కాంట్రవర్షియల్ లీడర్ గురించి మాట్లాడుకుందాం. సద్దాం హుసేన్ ఇరాక్ ని 1979 నుంచి 2003 వరకు ప్రెసిడెంట్ గా పరిపాలించాడు. సద్దాం హుసేన్ ఒక పవర్ఫుల్ లీడర్ అండ్ అలాగే ఫియర్డ్ లీడర్. పవర్ఫుల్ లీడర్ ఎందుకు అంటే అతను ఎన్నో అచీవ్మెంట్ సంపాదించారు. అలాగే ఫియర్డ్ లీడర్ ఎందుకో చెప్పనా, తను చేసిన దారుణాలు అన్ని ఇన్ని కాదు, అసలు ఎలా ఇతను ఇంత పవర్ఫుల్ లీడర్ గా అయ్యాడు, ఎలా ఒక భయంకరమైన మనిషిగా మారాడో ఈ వీడియోలో చూద్దాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరూ వీడియోస్ ని చూస్తున్నారు గానీ ఒక్కరు కూడా లైక్ గానీ కామెంట్ గానీ చేయట్లేదు. కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. సద్దాం హుసేన్ ఏప్రిల్ 28, 1937లో ఒక చిన్న గ్రామమైన పిక్రీట్ లో పుట్టాడు. ఇది ఇరాక్ లోని విలేజ్. సద్దాం హుసేన్ వాళ్ళ నాన్న తను పుట్టక ముందు వెళ్లిపోయాడు. వాళ్ళ అమ్మ కూడా సరిగ్గా చూసుకోగలిగేది కాదు. ఎందుకు అంటే సద్దాం హుసేన్ వాళ్ళ బ్రదర్ చిన్నప్పుడే క్యాన్సర్ తో చనిపోయాడు. ఆ బాధతో వాళ్ళ అమ్మ ఎప్పుడూ నిరాశగానే ఉండేది. సద్దాం హుసేన్ కి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్లిపోయాడు. వాళ్ళ అంకుల్ బాగ్దాడ్ లో నివసించేవాడు. ఇది ఇరాక్ లో ఉండదు. సద్దాం హుసేన్ వాళ్ళ అంకుల్ ఎప్పుడు అరబ్ నేషనలిజం ని బాగా విలువ చేసేవాడు. అందువల్లనే సద్దాం హుసేన్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. వాళ్ళ అంకుల్ చూసి సద్దాం హుసేన్ ఒక టఫ్ చైల్డ్హుడ్ ని గడిపాడు. వాళ్ళ స్టెప్ ఫాదర్ ఎప్పుడు కొడుతూనే ఉండేవాడు. విలేజ్ లో వేరే చిల్డ్రన్స్ చులకనగా చూసేవాళ్ళు. అందువల్ల సద్దాం హుసేన్ స్ట్రాంగ్ విల్ పవర్ తో చిన్నప్పటి నుంచే పెరిగాడు. సద్దాం హుసేన్ కి 20 years ఉన్నప్పుడు అంటే 1957లో బాత్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ పార్టీ ఒక ముఖ్య లక్షణం అరబ్ కంట్రీస్ అన్నిటినీ కలిపి సోషలిజం ని ప్రమోట్ చేయాలని. సద్దాం హుసేన్ పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేసేవాడు. ఎంతలా పనిచేసేవాడు అంటే ఆ టైంలో ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ ని చంపడానికి కూడా ట్రై చేశారు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అలా చేసేసరికి దొరికిపోయిన తర్వాత తప్పించుకుని ఈజిప్ట్ పారిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇరాన్ వచ్చి 1963లో బాత్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సద్దాం హుసేన్ కూడా ఇరాక్ కి తిరిగి వచ్చేశారు. అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సద్దాం హుసేన్ ని జైల్లో వేశారు. ఎందుకంటే కొన్ని ప్రెజర్స్ వల్ల ఈసారి కూడా బాత్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈసారి సద్దాం హుసేన్ ని బయటకు రప్పించి ఒక పెద్ద కీ రోల్ లో పనిచేసేది. సద్దాం హుసేన్ ప్రెసిడెంట్ అయిన హసన్ అల్ బకీర్ కి రిలేట్. సో ఇప్పుడు అతనికి పక్కనే ఉండేవాడు. అలాగే 1979లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి సద్దాం హుసేన్ ఒక పవర్ఫుల్ మెన్ గా ఉన్నాడు. పార్టీ గెలిచింది. ఇరాక్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. సద్దాం హుసేన్ ప్రెసిడెంట్ అయ్యాక అనేకమైన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేశాడు. సద్దాం ఆయిల్ కంపెనీస్ అన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాటిని పార్టీ ద్వారా కొన్నాడు కూడా. వీటి వల్ల గవర్నమెంట్ కి ఎన్నో డబ్బులు వచ్చాయి. ఆ మనీతో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రోడ్స్ అన్నిటినీ బిల్డ్ చేశాడు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ని ఇరాక్ లో ఫ్రీగా చేశాడు. కానీ అతని మీద విమర్శలు కూడా ఉండేవి. అపోజిషన్ పార్టీస్ ని తొక్కేసేవాడని ఇతన్ని వ్యతిరేకిస్తున్నందుకు 1000 మందిని చంపించేశాడు. అందులో కర్డ్స్ అండ్ షైట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఒక రిలీజియస్ పిట్. సద్దాం హుసేన్ కి నిదానంగా తను ఒక గ్రేట్ లీడర్ అని పిచ్చి పట్టింది. దీని వల్ల స్కూల్లో, ఆఫీస్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడ చూసినా సద్దాం హుసేన్ ఫోటోస్ ఉండాల్సిందే అని రూల్ చేశాడు. అలాగే పీపుల్ కూడా తను రాయల్టీగా చూడాలని, అలాగే కొన్ని సాంగ్స్ అండ్ పోయమ్స్ కూడా రాపించుకున్నాడు. కానీ ఇదంతా తన మీద ఉన్న భయంతోనే అందరూ ఈ పనులు చేసేవాళ్ళు. ఎంతలా ఈ పిచ్చి వెళ్ళిందంటే 1980లో సద్దాం హుసేన్ ఒక క్యాంపెయిన్ రన్ చేశాడు. అది ఏంటి అంటే కర్డ్స్ అనే రిలీజియస్ పీపుల్ ని చంపేయమన్నాడు. కర్డ్స్ అంటే వీళ్ళు ముస్లిమే, బట్ ముస్లిం రూల్స్ ఏమీ ఫాలో అవ్వరు. వీళ్ళను 1000కు పైగా జనాల్ని చంపేశారు. దీన్ని అందరూ ఒక రిలీజియస్ ఎరాడికేషన్ గా చూశారు. ఈ సద్దాం హుసేన్ వల్ల ఎన్నో వార్స్ జరిగాయి. సద్దాం హుసేన్ గవర్నమెంట్ ని దించాలి అని ట్రై చేస్తున్నారని వార్ కి దిగాడు. అలాగే షార్ట్ అల్ అరబ్ వాటర్ వే
ఇది ఒక వాటర్ మార్గం. దీని ఆయిల్ షిప్పింగ్ కి వాడేవాళ్ళు. దీనికోసం 8 years వార్ చేశాడు. ఈ వార్ వల్ల చాలా నష్టం జరిగింది. అలాగే 1990లో కువైట్ మీద దండయాత్ర చేశాడు. ఎందుకు అంటే కువైట్ వాళ్ళు ఇరాక్ ఆయిల్స్ ని దొంగలిస్తున్నారు అని. ఇది 1991లో ఇంటర్నేషనల్ బౌండరీస్ లో ఒక పెద్ద యుద్ధంగా మారి, ఈ యుద్ధంలో యుఎస్ఏ కువైట్ కి సహాయంగా దిగి ఇరాక్ నుంచి కువైట్ ని ఫ్రీగా చేశారు. దాని తర్వాత ఇరాక్ కి స్ట్రిక్ట్ రూల్స్ లో యుఎస్ ఫండింగ్ చేశారు. దాని వల్ల సద్దాం హుస్సేన్ కి ఇరాక్ ని రూల్ చేయడం కష్టమైంది. ఇక 2003లో యుఎస్ఏ ఇరాక్ ని ఆక్రమించి సద్దాం హుస్సేన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, అది ఇంటర్నేషనల్ కంట్రీస్ పీస్ కి ప్రమాదమని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇరాక్ లో ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ కనపడలేదు. దీంతో ఇరాక్ లో సివిల్ వార్ వచ్చింది. అంటే వారిలో వాళ్ళకే గొడవలు. ఆ గొడవలు వచ్చేసరికి దీంతో సద్దాం హుస్సేన్ హైడింగ్ కి వెళ్ళిపోయాడు, అంటే దాక్కోవటం. కానీ డిసెంబర్ 13, 2003లో యుఎస్ఏ ఫోర్సెస్ కి దొరికిపోయాడు. అది అప్పట్లో పెద్ద సెన్సేషన్. సద్దాం హుస్సేన్ వాళ్ళ హోమ్ టౌన్ అయిన పిక్రిట్ లో ఒక చిన్న హోల్ లో దొరికాడు. అతని మీద ఎన్నో కేసెస్ వేసి, ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా ఎంతో మందిని చంపేశాడని, అవి యుఎస్ఏ నిరూపించి కోర్టేమో సద్దాం హుస్సేన్ ని చంపేయాలి అని కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. సద్దాం హుస్సేన్ ని డిసెంబర్ 30, 2006లో ఉరితీసి చంపేశారు. సద్దాం హుస్సేన్ రూలింగ్ ని ఇరాక్ మీద ఒక మార్క్ వేసింది. చాలా మంది సద్దాం హుస్సేన్ ఎర్లీ లీడర్షిప్ లో ఎదిగారు. ఇరాక్ కూడా బాగా డెవలప్ అయింది. కానీ కొన్ని డిక్టేటర్షిప్ రూల్స్ వల్ల చాలా మంది జనాలు సఫర్ కూడా అయ్యారు. ఎంతో మందిని చంపడం వల్ల తన చావు మీదకే తెచ్చుకున్నాడు. సద్దాం చేసిన పనికి తను చనిపోయిన తర్వాత కూడా ఇరాక్ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం, పెద్ద పెద్ద టెర్రరిస్ట్ గ్రూప్స్ అయిన ఐఎస్ఐఎస్ కూడా పెరిగింది. ఐఎస్ఐఎస్ వాళ్ళు కొన్ని రోజులు కొంచెమైనా ఇరాక్ పార్టీని పరిపాలించారు. ఇవాళ కూడా సద్దాం హుస్సేన్ చేసిన పనులన్నీ ఇంకా వార్స్ తీస్తుంది. కొన్ని కంట్రీస్ తో సద్దాం హుస్సేన్ ఒకసారి చెప్పాడు, వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ సోల్స్, అవర్ చిల్డ్రన్స్ అండ్ అవర్ ఫ్యామిలీస్, సో ఎస్ నాట్ టు గివ్ అప్. ఇరాన్ వసే దిస్, సో no one will think that America is capable of breaking the will of Iraq with its weapons and determined గా కొన్ని ఇయర్స్ పవర్ లో ఉన్నాడు. ఇరాక్ ని ఒక ఫోర్స్ గా చేయాలి, కానీ అది కూడా సరిపోలేదు. కంక్లూజన్ ఇచ్చే ముందు నేనేమైనా వీడియోస్ చేయాలంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి, అవి నెక్స్ట్ వీడియోస్ లో చేద్దాం. సద్దాం లైఫ్ స్టోరీ విన్నాక మీకేమనిపించింది? నాకైతే కంట్రీకి మంచి చేయటం ఒక పర్సన్ మెయిన్ గోల్ అయి ఉండాలి, కానీ అది డిక్టేటర్షిప్ గా మారకూడదు. చిన్నప్పటి నుంచి అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఇన్ని ఇయర్స్ ప్రెసిడెంట్ గా ఇరాక్ ని పరిపాలించడం అంటే చిన్న విషయం ఏమి కాదు. తన్ని చంపేయాలని కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కూడా నవ్వుతూ కాళ్ళ మీద కాలు వేసుకుని భయపడలేదు. అతని విల్ పవర్ కి హ్యాట్స్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.